మహాత్మా గాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ తెలిపారు. గ్రామ సర్పంచ్ పాలకవర్గం సభ్యులందరూ అభివృద్ధిలో భాగస్వాములు అయినట్లు తెలిపారు. గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది జిల్లాలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో నూతన గాంధీ విగ్రహాన్ని ఎంపీపీ మాణిక్యరెడ్డితో కలిసి జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు కుల సంఘాలు నూతన భవనాలు ప్రారంభించారు. అనంతరం మహిళల ఉచిత కుట్టు శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించిన మాజీ సీఎం కేసీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఉమేష్ చంద్ర, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, గంగాపురం సొసైటీ చైర్మన్ కనకరాజు, సర్పంచ్ చంద్రకళ, రవిగౌడ్, ఎంపీటీసీ దుర్గారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మా స్వగ్రామమైన చంద్లాపూర్ గ్రామంలో వివిధ అభివృద్ధి సంఘాలకి అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అప్పటి మంత్రివర్యులు హరీష్ రావు గారు మా గ్రామానికి వివిధ కుల సంఘాల భవనాలు, అదేవిధంగా గాంధీ మహాత్ముని యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో పిల్లలకి డైనింగ్ హాల్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు గారు మా మహిళల కోసం వాళ్ళకి ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలని ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనం పెట్టి స్నాక్స్ ఇచ్చి మా దగ్గర 2 బ్యాచ్లు వచ్చాయి. మండలం మొత్తంలో కూడా 500 మంది మహిళలకి సిఎస్ఆర్ నిధుల నుంచి అప్పటి మా హరీష్ రావు గారు వాళ్ళకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చి ఈరోజు మా గ్రామంలో 2వ బ్యాచ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ మహిళలందరికీ కూడా కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కలిగే విధంగా చేసినందుకు హరీష్ రావు గారికి మా మండల మహిళల అందరి పక్షాన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చంద్రాపూర్ గ్రామంలో ఈరోజు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఇలా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు గ్రామ పంచాయతీ ద్వారా గాంధీ మహనీయుడు గాంధీ మహాత్ముని విగ్రహం కూడా ఈరోజు మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి హరీష్ రావు గారి నేతృత్వంలో గతంలో మంజూరు ఇచ్చినటువంటి కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా పూర్తి చేసుకొని ఇనాగ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ చంద్రాపూర్ గ్రామము ఈ అన్ని రంగాల్లో కూడా ఈ చంద్రాపూర్ గ్రామం అభివృద్ధి చెందడం కూడా మరి చాలా సంతోషం. ముఖ్యంగా ఇక్కడి నుంచే జెడ్పీ చైర్మన్గా ప్రాతినిధ్యం వహిస్తున్న రోజా రాధాకృష్ణ శర్మ గారు, ముఖ్యంగా అదేవిధంగా గ్రామ సర్పంచ్ చంద్రకళ రవి గారు, ఎంపీటీసీ దుర్గారెడ్డి గారు, వార్డు మెంబర్లు వాళ్ళందరూ కూడా వారి పదవీ కాలం ముగిస్తున్న సందర్భంగా వారందరికీ కూడా సన్మానం కూడా చేయడం జరిగింది.